అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మంచిగా అవుతున్నాయా? ఆగో గిదేంద్రో బడ్జెట్ సమావేశాలు కాకపోతే అక్కడ లొల్లీలు అయితాయా ఏందని ఆలోచిస్తున్నారులే. కానీ ఇక్కడ గీల ముచ్చట చూస్తే నాకైతే గట్లనే అనిపిస్తున్నది. నాకేంది అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల ముచ్చట చూస్తే ఎవరికైనా గిదే ఆలోచన వస్తుంది. మరే గిట్ల ఎందుకు అవుతున్నట్టబ్బా? సరే ముచ్చటైతే ఇందాం, ముందుగల ఐటంకా ఇంకిత ముచ్చట అరుచుకుందాం. బడ్జెట్ కంటే ముందు అధ్యక్ష ఒక 2 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ పొద్దున్నే మేము ఇంటికాంచి వెళ్ళి టిఫిన్ చేయకుండా టిఫిన్ పట్టుకొని వచ్చాం అధ్యక్ష. ఎక్కడ కోసం తినాలని చెప్పి అనుకుంటుంటే బట్టి గారు తీసుకుపోయి మా రూలు తిందాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టిన అధ్యక్ష. తమరికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. కనీసం భారతీయ జనతా పార్టీ ఇది నన్ను అవమానించడం కాదు అధ్యక్ష, నన్ను అవమానించడం కాదు, శాసనసభ్యులను అవమానించినట్లు లెక్క అధ్యక్ష. మేము ఇంటి నుంచి వచ్చి ఒక అర్ధగంట ముందు వచ్చిన మినిస్టర్ గారు ఓ గిదేంది ఈటల రాజేందర్ సార్ కనీసం ఇంత భూవదిలేనికి కూడా సోటియలేదంట. అరే ఎంతైనా సార్ కూడా శాసనసభ్యులే, కానీ సార్కి ఇట్లా అవమానించడం మంచి పద్ధతి కానట్టున్నారు ముచ్చటిన్న జనాలు. గౌరవ సభ్యులు చాలా అనుభవజ్ఞులు, గతంలో వారికి అనుభవం కూడా ఉంది. ఈ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ గారు మీ ఛాంబర్లోకి వచ్చి వారు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఒక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు బడ్జెట్కు పరిమితికి లోబడి, ఎందుకంటే వారికి ఉండే మళ్ళీ సమయం తక్కువ ఇచ్చిండ్రు, సమయం ఇవ్వలేదు అని వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బడ్జెట్ మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నాను. ఇంత అన్యాయం ఉంటుంది. మీరు బీఎస్సీలో అధ్యక్ష ఇది బడ్జెట్ మీద ప్రసంగం. ఇది వారికి ఏదన్నా సౌకర్యాల విషయంలో కావాలనుకుంటే తమరికి విజ్ఞప్తి చేయమనండి. తమరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు అధ్యక్ష? దీన్ని ఏంటంటే బయటికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. 20 సంవత్సరాల తర్వాత నేర్చుకునేది ఏముండదు అధ్యక్ష. దీనికి సభ రూల్స్ అనేటివి ఈ రోజులో కాదు, ఈ అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నటువంటి సభా రూల్స్. అది సభాపతి అదన్నట్టు అసలు ముచ్చట బడ్జెట్ సమస్యల కోసం మనం పెట్టిన సమావేశాల ఇట్లా సమస్యలు పెట్టుడు ఏందని చెప్పేసి అక్కడ ఉన్న గులాబీ మంత్రులు ఈటల రాజేందర్ సార్ మేము మస్తు గరమైళ్ళు. మొత్తానికి ఏదేమైనా ఇట్లా సమావేశాలు ఏదైనా ఉంటే మంచి చెడు ఏదన్నా బయటకు వచ్చి చూసుకోవాలి. కానీ ఇట్లా ఒక గౌరవ శాసన సభ్యులను ఎట్లా అవమానిస్తారని మస్తు గరమవుతున్నారు ముచ్చటిన కమలంపు కార్యకర్తలు, గట్లనే లీడర్లు.